అభిప్రాయానికి అనుగుణంగా తెలంగాణలో ఉన్నటువంటి కుల సర్వే నిర్వహించి డెడికేషన్ బీసీ కమిషన్ వేసి దాని తదుపరి దాన్ని సమీక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘం వేసి దాని తదుపరి కేబినెట్ లోపల చర్చ చేసి ఆ కేబినెట్ చర్చను శాసనసభలో ఉంచి శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఏకగ్రీవంగా బిల్లులు చేసి ఆ బిల్లులను గవర్నర్ గారి దగ్గరికి పంపి ఆ బిల్లులు గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి ఆమోదానికి పంపిన అంశం అందరూ మీకు తెలుసు. ఈ సందర్భంగా రాష్ట్రపతి గారు ఆమోదించాలని ఢిల్లీకి వెళ్లి కూడా దేశం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ఎంపీలతో 2 దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి గౌరవ రాష్ట్రపతి గారికి తెలిసే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. గవర్నర్ గారిని అన్ని రాజకీయ పార్టీల పక్షాన పోయి దీనికి వెంటనే పరిష్కార మార్గం చూపెట్టి చట్టబద్ధత కల్పించమని కోరినాం. గతంలో ఉన్నటువంటి న్యాయస్థానాల తీర్పుకు అనుగుణంగా అది ఇందిరా సహాని కేసు కావచ్చు, కృష్ణమూర్తి కేసు కావచ్చు, ఏ కేసు అయినా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద ప్రామాణికమైన లెక్కలుంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిధి దాటనప్పుడు రాష్ట్రాల లోపలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి మాట ప్రకారంగా ఇటీవల కాలంలో తమిళనాడు ప్రభుత్వము వర్సెస్ రాష్ట్రపతి రాజ్యాంగంలో ఉన్నటువంటి గవర్నర్ల యొక్క పెండింగ్ బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని 3 నెలలు ఆమోదించినట్టయితే వాటిని డీమ్డ్ టు బి ఎగ్జిక్యూషన్ ఆమోదించుకున్నట్టుగానే భావించే విధంగా మరి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులను లెక్కలో ఉంచుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీల అభిప్రాయ ప్రకారంగా ఉన్నటువంటి ప్రామాణిక లెక్కల ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు ముందుకు పోవడానికి జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 9 ఇచ్చే సందర్భంగా తెలంగాణ బలైన వర్గాల మంత్రులంగా, తెలంగాణ ప్రజాప్రతినిధులంగా, తెలంగాణ ప్రభుత్వం పక్షాన న్యాయస్థానాలకు ఎవరికైనా వెళ్లే హక్కు ఉంది. న్యాయస్థానం దర్వాజాలు 24 గంటల లోపల ఉంటాయి. కానీ ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక సామాజికమైనటువంటి మార్పుకు నాంది పలికేటువంటి నిర్ణయం. దీని మీద ఎవరు కూడా నోటికాడి ముద్దను చెడగొట్టద్దని ప్రాధేయపడి విజ్ఞప్తి చేసినాం. ఇలా మేమెవరికి చట్టపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కానీ కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ ఇస్తున్నాడు. కానీ మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి నష్టం కలిగే అంశం కాదు. మేము తెలంగాణలో తీసిన లెక్కల ప్రకారంగా ఆ ప్రామాణికమైనటువంటి లెక్కల ఆధారంగా ప్రజల అభిప్రాయం మేరకు, రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో కోర్టు కూడా ఒక దశలో మెరిట్ మీద మళ్ళీ 8వ తారీఖు వింటాం. మీ ఎన్నికల నోటిఫికేషన్ కానీ మీ ప్రక్రియ కొనసాగించుకోమని చెప్పినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయానికి ఒక మార్పు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎక్కడో ఒక ఆడ పురిటినప్పుడు దాన్ని బయట వరాల్సి వస్తుంది. మేము కూడా ఈ కార్యాచరణ మొత్తంలో అనేక పురిటినప్పుడు అనేకమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొని అనేకమైనటువంటి అవాంతరాలను ఎదుర్కొని ఇలా ఈ స్థాయి దాకా తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. అలా నేను తెలంగాణలో ఉన్నటువంటి సామాజికవాదులు, ఒక బలహీన వర్గాలు, ఒక దళిత సంఘాలు, ఒక గిరిజన సంఘాలు కాదు, సామాజికంగా కోణం నుంచి ఆలోచించి సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎన్నికల ప్రక్రియకు సహకరించే విధంగా న్యాయస్థానంలో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు, లేదా అక్కడ పడేటువంటి మన వాదనలు వినిపించడానికి సోమోటగా అందరూ కూడా సానుకూలంగా ఈ న్యాయమైనటువంటి సామాజిక న్యాయ నిర్ణయానికి మద్దతునివ్వమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు శాసనసభలో చర్చ జరిగినప్పుడు లేదా బయట రాజకీయ వేదికలలో బలహీన వర్గాలకు సంబంధించి పూర్తిగా 100% మా రాజకీయ పార్టీ మద్దతు అని చెప్పడమే కాదు, శాసనసభలో నిజంగా కూడా మరి బిల్లు ఏకగ్రీవంగా పాస్ కావడానికి సహకరించారు. ఇవాళ నేను శ్రీహరి గారు
తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల నాయకత్వం అన్ని రాజకీయ పార్టీలకు ఇంక్లూడ్ కాంగ్రెస్ పార్టీతో సహా హైకోర్టులో 8వ తారీఖు నుంచి వాదనలు ప్రతివాదనలు ఉంటాయి. నేను ఆ రోజు కూడా శాసనసభలో బిల్ పాస్ అయ్యేటప్పుడు మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటిది చాలా ప్రతిబింబిస్తుంది, తప్పకుండా ఇది ఒక పరిగణలోకి తీసుకోబడే అంశమని నేను అనేక సందర్భాలు ఆ రోజు చెప్పినా, అందరికి విజ్ఞప్తి చేసిన. ఏకాభిప్రాయంతో జరిగిన బిల్లుకు సంబంధించి శాసనసభ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీగా మళ్ళొక్కసారి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్, సామాజిక న్యాయానికి, సామాజిక విప్లవ మార్గదర్శకత్వం మా రాజకీయ పార్టీగా మేము దీనికి 100% సహకరించడమే కాదు, శాసనసభలో బిల్లులో కూడా మేము మద్దతు ఇచ్చడమని చెప్తూ ఒక అఫిడవిట్ కానీ మీ లీగల్ సెల్ ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ బెంచ్కి కానీ పూర్తి సవివరంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వాదన లోపల సామాజిక న్యాయ వాదనకు బలాన్ని ఇవ్వమని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము చేసే విజ్ఞప్తి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ తో పాటుగా, టీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, లోక్సత్తా, జనసత్తా, జనసేన అన్ని రాజకీయ పార్టీలు మేము రాజకీయ పార్టీ అనుకునే ప్రతి ఒక్కరు కూడా శాసనసభలో ఉన్నటువంటి పార్టీలతో సహా బయట కూడా అందరూ ఈ సామాజిక న్యాయ నిర్ణయానికి మా పార్టీ కట్టుబడి ఉంది. న్యాయస్థానం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. తప్పకుండా 42% రిజర్వేషన్లను కొనసాగించే విధమైనటువంటి అభ్యర్థనను గౌరవ చీఫ్ జస్టిస్ కు బెంచ్ కు ఇవ్వమని అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరూ స్పందించి ప్రత్యక్షంగా పర్సనల్ కూడా మేము ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతోటి, అదేవిధంగా పార్టీ అధ్యక్షులతో కూడా నేను గారిని, కొండ సురేఖ గారు కానీ లేదా వాకిటి శ్రీ గారితో పాటుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పార్టీ పెద్దలు అందరం కూడా పోయి కలుస్తాం. ఇలా రాజకీయమైనటువంటి బేషిజాలకు సంబంధించి అంతే కాదు, 29 రాష్ట్రాల్లో దేశంలో అనేకమైన అంశాలున్నాయి. గిరిజన ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 90-80% రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక్కడ 50% క్యాప్ గురించి కూడా కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. 50% క్యాప్ అనేది రాజ్యాంగంలో మార్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశము. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ 50% క్యాప్ ఎత్తేయబడింది. కాబట్టి దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా జరుగుతాయి. కానీ ఇలా ఒకటే ఒక మాట అందరికీ, బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది, ఇలా దసరా పండుగ వస్తూ ఉంది. తెలంగాణలోని కానీ దేశవ్యాప్తంగా బలహీన వర్గాలు ఓహో తెలంగాణలో ఇలా ఒక సామాజిక న్యాయానికి మార్గం పడ్డది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి నాయకత్వం వహిస్తా ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు జితనే ఆబాదీ ఉతనే ఇచ్చేదారి అనేటువంటి అంశం ప్రక్రియ ప్రారంభమైంది అనేటువంటి ఒక మాట చర్చ జరుగుతున్న సందర్భంలో నోటికాడి ముద్దను ఎగ్గొట్టే ప్రయత్నం వద్దు. మళ్ళీ చెప్తాను, మేము ఎవరి కంచంలోకి తీసుకొని తిట్టలేము. ఎవరిని అన్యాయం జరిగే విధంగా మా చర్య లేదు. మేము మా వర్గాలకు సంబంధించి న్యాయం జరగమని కోరుతా ఉన్నాం. దీన్ని ప్రస్ఫుటంగా ఘర్షణ లేదు, అభ్యర్థన న్యాయపరంగా అడుగుతా ఉన్నాం, చట్టపరంగా చేసుకుంటా ఉన్నాం. చట్టం ప్రభుత్వంలో చేతిలో పరిపాలనలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉంది. ప్రతిపక్షాలు కూడా మాటలకు శాసనసభలో అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం చేయడం ద్వారా మాకు లాభం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాం. మరి 9వ తారీఖు నుంచి నామినేషన్ స్టార్ట్ అయితే తప్పకుండా ఆర్గ్యుమెంట్స్ మా తరఫున కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ అమలు కావడానికి మా అడ్వకేట్ జనరల్ గారు, న్యాయవాద బృందం, అదేవిధంగా సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే వాళ్ళంతా కూడా ఇది కొనసాగింపుగా కోర్టును అభ్యర్థిస్తాం. ఆ అభ్యర్థుల్లో భాగంగానే రాజకీయ పార్టీలుగా మీ యొక్క శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి దానికి కట్టుబడి రాజకీయ పార్టీలుగా బహిరంగ వేదికల్లో సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నటువంటి విధానంలో మీరు అంశాన్ని న్యాయపరంగా కోర్టుకు లిఖితపూర్వకంగా మీ న్యాయవాదుల బృందం ద్వారా పంపి మీ తరఫున కూడా ఒక అఫిడవిటీ లాగా మరి న్యాయస్థానానికి మీ అభిప్రాయాన్ని చెప్పేటువంటి విధంగా ఉండాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని ఆలోచించడం అందరూ కూడా ఈ బలహీన వర్గాల గొంతుకు మద్దతు ఇవ్వాలనేటువంటి మరి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా నాకు ఆకాంక్ష ఉంది. ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యం కాని గొంతెమ్మ కోరిక కాదు. పక్కకు మనకు బార్డర్ అయినటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్తో రాజ్యాంగంలో పొందుపరచబడిన షెడ్యూల్ 9 ద్వారా అమలు జరుగుతూ ఉంది. ఆనాటికి ఈనాటికి పరిస్థితులు మారి బలహీన వర్గాలకు ఇంకా
న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాము. మా ప్రభుత్వం తరఫున సామాజిక న్యాయానికి ఛాంపియన్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా రాహుల్ గాంధీ గారు ప్రతి వేదికలో ఒకవేళ రాజ్యాంగానికి సంబంధించిన 50% క్యాప్ ఎత్తేయాలన్నా లేక ఇంకేదేమైనా జరుగుతుంది. అందులో నేను ఒక సంతోషకరం ఏమంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్రం కూడా కుల సర్వేకు మరి అంగీకరించినటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో యావత్ వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి ఒక మూలం చర్చగా జరగబోతోంది. కాబట్టి దానికి సంబంధించి చట్టబద్ధతకు సంబంధించి కానీ ఇతరత్ర అన్ని కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. 50% మాట్లాడేటోళ్లకు ఒకసారి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని గమనించండి. 70, 80, 60, 90% రిజర్వేషన్లు వివిధ రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 50% క్యాప్ అనేది ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రామాణికమైన సర్వే అక్కడ నివసిస్తున్న జనాభాలకు ఆధారంగా ఉంటుంది అనేటువంటి అనేక తీర్పులు ఉన్నాయి. వాటిని ఆధారంగా మా యొక్క ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం. దయచేసి ఎక్కడ కూడా నేను మళ్ళీ కోరుతా ఉన్నా, నాతో పాటుగా ఉన్నటువంటి దళిత గిరిజన వర్గాలకు సంబంధించి ఎక్కడ కూడా మీకు తోడుగా ఉండే విధంగా మనము అంతా కలిసి ఒక సామాజిక మార్పు విప్లవంలో మీరు కూడా అందరూ సహకరించాలని నేను ఆ మేధావులందరినీ కోరుతా ఉన్నా. ఉదాహరణకు అటు మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, ఇటు డాక్టర్ వివేక్ గారు కావచ్చు, మాదిగ సంఘానికి సంబంధించి కావచ్చు, గిరిజనులకు సంబంధించి అందరూ కూడా ఆ నాయకత్వం కానీ ఎవరైనా ఇదొక సామాజిక మార్పుకు మీతో పాటుగా మనం కూడా మీ గొడుగుతో కలిసి పనిచేయడానికి మాకు అవకాశం వస్తే తప్పకుండా మా వాళ్ళు అందరూ కూడా కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక తెలంగాణ తొలి సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతున్న రాష్ట్రానికి మరి మనం ముందుకు తీసుకుపోదామనేటువంటి మాటలు చెప్తూ సంక్షేమ కార్యక్రమాలు అనేక జరుగుతూ ఉన్నాయి. 42% పట్టుకున్నట్టుగా రేపు పొద్దున ఈ సప్లాన్ తీసుకొస్తాం కావచ్చు, లేదా ఇంకా అనేక దోస్తాం కావచ్చు. కనుక రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో జరిగేటువంటి ఒక అవకాశానికి సంబంధించి మాత్రం తప్పకుండా మరి అందరూ కూడా మరి ముందుకు రావాలని కోరుతూ ఏ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి కేటగిరీ అన్ని కూడా చట్టపరంగా జిల్లా కలెక్టర్ల ద్వారా, ఎన్నికల సంఘం ద్వారా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ సీటు 500 చిల్లర ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్తులు, స్థానిక సంస్థల సర్పంచులు అన్ని కూడా రిజర్వేషన్లు ప్రకటింపబడ్డాయి. అక్కడ ఉండబడేటువంటి వర్గాలందరూ కూడా ఐక్యంగా అందరూ కూడా వీలైనంత వరకు అందరి అభిప్రాయంగా కలిసి మంచి ఒక సహృద్భావ వాతావరణ లోపల ఎన్నికలు పాల్గొని సామాజికంగా గెలిచినప్పటికీ ఆ గ్రామ అభివృద్ధి, ఆ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన చిత్తశుద్ధితో ఉండే విధంగా ఉండాలనేటువంటి మాటను కూడా కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా 9వ తారీఖున జరిగేటువంటి నామినేషన్లకు సంబంధించి ఏ రిజర్వేషన్లు అనేటువంటి స్థానాలు ప్రకటింపబడ్డాయో ఆ స్థానాలకు సంబంధించి ఎస్సీల దగ్గర ఎస్సీలు, బీసీల దగ్గర బీసీలు, ఎస్టీల దగ్గర ఎస్టీలు, జనరల్ దగ్గర జనరల్ అందరూ తయారయ్యే విధంగా ముందుకు పోవాలని కోరుతూ తప్పకుండా మరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కోరుతూ ఇంకొక మాట కూడా, ఇది న్యాయస్థానానికి పరిధికి సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ ది కోర్టు చాలా అటు మనం న్యాయపరమైన అంశాలను పరిష్కారం చేసుకోమని కోరుతాం. నేను పిటిషనర్లందరినీ కోరుతా ఉన్నాం. మేమందరం కూడా మా సంఘాల తరఫున కూడా అయ్యా మేము ఎవరికి అన్యాయం చేస్తలేము, మేము మా పిటిషన్ మీరు ఉపసంహరించుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతా ఉన్నాం. కాబట్టి ఆలోచన చేసి మీరు వేసినటువంటిది మీకు వ్యతిరేకంగానో మీకు నష్టం జరిగేటువంటిదో కాదు. ఇది ఒక సామాజిక న్యాయాన్ని మార్పుకు విప్లవంగా మార్గదర్శకత్వం చేసేటువంటి అంశం. కాబట్టి ఆ దశలో మాకు సహకరించమని నేను మిమ్మల్ని పిటిషనర్లను కూడా కోరుతాను. మేమందరం తప్పకుండా అన్ని రాజకీయ పార్టీల అఫిడవిట్లు, రాజకీయ పార్టీల శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు, చట్టంలో మేము తీసుకున్నటువంటి ప్రియాంబుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సోషల్ జస్టిస్ కు సంబంధించిన అన్ని నిర్ణయాలు కోర్టు ద్వారా ప్రజాస్వామ్యంలో వారికి కూడా న్యాయస్థానం వివరిస్తాం. ప్రభుత్వం తరఫున వీటన్నిటి పట్ల మా యొక్క అవగాహనను మేము రాహుల్ గాంధీ గారు మా ఆలోచన, మా పార్టీ మార్గదర్శకత్వాలన్నీ చెప్తామనేటువంటి మాట కూడా దీని సందర్భంగా కోరుతూ ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి ఆల్రెడీ నోటిఫై అయిన సీట్లలో మరి పోటీ చేయడానికి అభ్యర్థులు అందరూ కూడా ఉత్సాహంగా తయారు కావాలని, రాబోయే మార్పుకు తొలి ప్రజాప్రతినిధులుగా ఈ సమాజాన్ని మార్చడానికి, అందరూ అభివృద్ధి కావడానికి, సమాజ మార్పు అంటే సమాజంలో అందరూ మారితేనే సమాజంలో మార్పు, సామాజిక న్యాయం అంటే అందరూ కలిసి అభివృద్ధి అయితేనే ఇంక్లూజివ్ గ్రోత్. అంతే తప్ప ఎవరికో
వ్యతిరేకము, ఎవరికో మద్దతు కాదు. దీని ప్రకారంగా అందరూ కూడా సహకరించాలని మరొకసారి హృదయపూర్వకంగా అటు పిటిషనర్లను, ఇటు రాజకీయ పార్టీలను, తెలంగాణ సామాజిక ఆకాంక్షించేటువంటి వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, పార్టీ పక్షాన, బలహీన వర్గాల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రజాస్వామ్య పద్ధతిగా జరిగినటువంటి ప్రక్రియలో సామాజిక న్యాయానికి సంబంధించి న్యాయం జరగనివ్వండి. న్యాయం జరిగే విధంగా న్యాయస్థానాలకు సహకరించే విధంగా మా అందరికీ ఈ యొక్క ఆకాంక్షకు గొంతుకు మద్దతు ఇవ్వమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు పొలిటికల్ అప్లికేషన్ ఉందా లేదా, 50 రకాల పార్టీ నాయకులతో మేము కూడా ఇప్పుడు ఇక్కడ రాగా 10 మంది ఫోటో దిగుతారు. దాన్ని మేము కొలమానం తీసుకోవడం లేదు. ఆ సదరు వ్యక్తి అందరు నాయకులతో ఫోటోలు దిగినారు. నేను అందుకే ఎవరికి ఎక్కడ దానికి సంబంధించిన రాజకీయం అంటిపెట్టేటువంటి ఆలోచన లేదు. మేము ఎలా ఎవరికి వ్యతిరేకంగా కూడా పార్టీకి మాట్లాడదలుచుకోలేం. మేము మా కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాం. అదే బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్ మేము ఎప్పుడు కూడా ఎవరిని కౌంటర్ చేయడానికి సందర్భము దీనికి సంబంధించి బహిరంగంగా ముందు పడితే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సకల జనులు ఏకమైందో ఈ అంశం కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అందరి గుండెల్లో రగులుతున్నటువంటి అంశము. నోటికాడికి వచ్చిన ముద్దను ఎత్తగొట్టుతుంటే దాని వెనుక ఎవరున్నా ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థం కాని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా బీసీసీఎల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు స్వయంగా బలహీన వర్గాల నాయకుడు. ఇది ఏదో అనుమానాస్పదంగా నేను అడుగుతా ఉన్న ఓపెన్ బహిరంగంగా మీ ద్వారా ఇంతకంటే బెస్ట్ విధానంలో ఏముందో చెప్పండి. వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్. 42% రిజర్వేషన్లు అమలు జరగడానికి పెద్దవాడిగా, అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అధ్యక్షుడిగా, బలహీన వర్గాల ప్రతినిధిగా రక్తంలో ఆ అంశం ఉంటే ఇవాళ మాకు సలహా సూచన చెప్పు. కేంద్రంలో రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు అమలు చేయి. తమిళనాడు లాగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయడానికి లక్ష్మణ్ గారి కృషి చరిత్రలో ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేయి. నేను కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే. అద్వానీ గారు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన చేసిన పార్లమెంట్లో మేము ఆనాడు తెలంగాణ వాదులంగా భారతీయ జనతా పార్టీలో తెలంగాణ వాదులందరినీ విజ్ఞప్తి చేసినాం. తెలంగాణ వాదులు విజ్ఞప్తి చేసి వాళ్ళ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో మద్దతు ఇచ్చే విధంగా చేసుకున్నాం. కొంతమంది వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తే కూడా ఇవాళ కూడా తెలంగాణకు సంబంధించి సామాజిక న్యాయ ప్రక్రియ జరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీలో కొందరు రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నట్టు బేసిక్ వాళ్ళ భావం అది, వాళ్ళ భావజ్వాలం అది. అటువంటి వ్యతిరేకించే సందర్భంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో బీసీ గొంతులు ఏకమై పాయల్ శంకర్ గారు శాసనసభలో మాట్లాడినట్టుగా వాళ్ళ నాయకత్వం మీద ఒప్పించి చట్టసభకు నీ పార్టీ తీర్మానాన్ని, నీ శాసనసభ పక్ష తీర్మానాన్ని ఇవాళ గౌరవ కోర్టు ముందు ఉంచాలని కోరుతా ఉన్నాం. రామచంద్రరావు గారిని కోరుతా ఉన్నా, నువ్వు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నీ మనసు లేదంటే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నువ్వు ఆ భావజాలంతో నువ్వు పెరగలేదంటే ఇవాళ నీ పార్టీ శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగా కోర్టులో ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇవాళ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రామాణికంగా అన్ని లెక్కలు తీసుకొని మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇలా నోటికాడి ముద్ద 42% ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలుస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో తప్పకుండా ఎవరు అన్యాయం చేయొద్దని కోరుతా ఉన్నాం. అందుకే రాజకీయ పార్టీల అఫిడవిట్ కోర్టులో ఏమని అడుగుతా ఉన్నాం. నోరోటి నొసలోడు ఆడితే నడవదు. కాబట్టి ఇవాళ మా అభిప్రాయాలను తెలంగాణ సామాజిక న్యాయం కోరే అందరూ కూడా, ఇంకోటి జర్నలిస్టులతో సహా ఇవాళ ఈ అంశానికి మద్దతు ఇచ్చి ఒక సామాజిక మార్పుకు తెలంగాణ ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం పోరాటం జరిగింది. ఆనాడు నియంతృత్వానికి, నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమ సాధనకు జరిగింది. ఇవాళ తెలంగాణ సామాజిక న్యాయం జరుగుతుంది. ఇప్పుడే తెలంగాణ తొలి రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా కావడం ప్రయత్నం జరుగుతుంది. అందరూ సహకరించాలని కోరుతాను. మొత్తం ఏ టు జెడ్ నువ్వే చెప్తే మధ్యలో పెట్టకుండా మా సీనియర్. మీడియా మిత్రులు నమస్కారం. ముందుగా దసరా పండుగంగా 3 రోజులు వ్యవధి ఉండే కంటే ముందే
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకందరికీ కూడా ఓ పండుగ వాతావరణం వచ్చింది. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సేమ్ టైం ఏ విధంగా సాధించుకున్నాం అనేటువంటి విషయాన్ని మా పెద్దలు పొన్నమన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండు విషయాలు మాత్రమే నేను చెప్పి ముగిస్తా. ఒకటి, చాలా మంచి మాట చెప్పారు, ప్రసవ వేదన లేని జన్మం రాదని. ప్రసవ వేదన అనేది ప్రకృతి ఇచ్చిన వరం మాతృమూర్తికి. అటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం ఈశ్వరుడు ఈరోజు బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా వెనుకబడ్డ జాతులందరూ కూడా మీరెంతో మీకంతా అనేటువంటి ఒక స్లోగన్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన సందర్భాన ఇంత స్పష్టంగా ఎంపెరికల్ డాటా ప్రకారంగా తీసుకొచ్చిన చాలా విషయాలు చెప్పారు. కాబట్టి ఒకటి మాత్రం కోరుతా ఉన్నా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరి నోటికాడి ముద్దను గుంజడం లేదు. మాకున్న పరిస్థితుల్లో ఇంకా రావాల్సి ఉన్నా కూడా రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా 47% కుదించుకొని ఈ రిజర్వేషన్ ప్రక్రియ ముందుకు తీసుకుపోతా ఉన్నాం. సమాజంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డలందరూ ఆలోచన చేస్తున్న ఈ తరుణంలో దీనికి వ్యతిరేకంగా మాట్లాడు, ఎందుకంటే వారి వారి పార్టీ అభిప్రాయాలని మెప్పించేందుకు 2-3 మాటలు మాట్లాడి సమాజంలో తలవంపులుగా కావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది అనివార్యమైన కోరిక, అవసరమైన కోరిక, అనివార్యమైన కోరిక. ఇది లేకపోతే రాబోయే రోజుల్లో బీసీ బిడ్డలు ఇంకా వెనుకకు నెట్టివేయబడేటువంటి సందర్భాలను చూశాం. కాబట్టి ఆ రోజు పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ఈ ఆలోచన బలంగా నిర్ణయం చేసుకుని ఈరోజు దేశమంతా కూడా ఇది ఇంప్లిమెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఎక్కడో ఒక చోట స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జయలలిత గారు అనుకుంటా ఈ 69% తాను ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టిన అయినప్పుడు జయలలిత గారి పార్టీ సెంట్రల్లో లేకుండే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండే, పివి నరసింహారావు గారు ఉండే. 2 పార్టీలు ఒకటి కాదు, మీరు బట్టగాల్చి మీదేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినా చాలా ఈజీగా మాట్లాడుతూ ఉన్నారు. కాని పనిని బట్టగాల్చి మీదేసి మీరు చేసిన ప్రక్రియ మా మీదేదో తొయ్యాలని, మీ మీద మా మీద తొయ్యాలని కాదు. ఏ రాష్ట్రమైనా ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రక్రియలో తమ వంతుగా తమ ఆలోచన విధానాన్ని అసెంబ్లీలో పాస్ చేసుకుని గవర్నర్కి రాష్ట్రపతికి పంపించేటప్పుడు ఈ ప్రక్రియని కొనసాగిస్తారు. సెంట్రల్లో స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉన్నది చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ చేసింది, చేయాల్సింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, చేయాలి. అది చేయకపోగా ఆ చేయాల్సిన ప్రక్రియను ఒప్పించకపోగా దీంట్లో మాకు అనుమానాలు చెప్పొద్దని చెప్పామా? అందరినీ నమ్మని చెప్పాము, చెప్పొద్దని చెప్పలే కదా. ఈ విధంగా నడిచేటప్పుడు కాళ్ళల్లో కట్టబెట్టే పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి ఇక్కడ నుంచి వేరే ఇంకే కామెంట్స్ కూడా చేయదలుచుకోలే. ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దయచేసి ఈ ప్రక్రియలో అందరూ కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మా పార్టీ కూడా దీనికి కట్టుబడి ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, దీనికి సహకరిస్తామనే విధంగా ముందుకు వచ్చి చీఫ్ జస్టిస్ గారికి మీ న్యాయస్థానాల ద్వారా లేదా న్యాయమూర్తుల ద్వారా పంపించి దీని ప్రక్రియని పరిపూర్ణంగా 47% వచ్చింది. గ్రామాల నుంచి ఎన్నో ఫోన్లు వస్తా ఉన్నాయి. అలా ఎన్నో రోజుల కరోనా ఈరోజు ఇన్ని సందర్భాల ఇంతమంది పోటీలో ఉండగలుగుతున్నాం అనేటువంటి ఆ కోరికలతో ఫోన్ చేస్తా ఉంటే నిజంగా కూడా ఇదే కదా కోరుకున్నది. సామాజిక తెలంగాణలో ఈ విధంగా ఉండాలనేదే కోరుకున్నది. మరి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరి సహకారం ఉండాలి. లేని పక్షాన ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో బీసీ బిడ్డల ఆగ్రహానికి గురి కావద్దన్న మాట మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. చిన్న దానికి కూడా మీకు తెలియదా? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా కాదు, ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు మా మీద మాట పెడుతున్నారు, మాట కాదు, చేయాల్సిన ప్రక్రియ చేశాం, చేయాల్సిన ప్రక్రియ చేసి మీ దగ్గర పెట్టాం, ఇవ్వాల్సింది మీరే. కాబట్టి మేము మళ్ళొకసారి కోరుతా ఉన్నాం, దయచేసి ఈ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం మన షెడ్యూల్ వచ్చింది, అందరూ సంతోషంగా ఉన్నారు, అందరికి పండుగ వాతావరణం వచ్చింది. ఈ వాతావరణాన్ని సక్రమంగా ఇలాంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా కోర్టులో వాదనలు వినిపిస్తున్నప్పుడు ఇలాంటి
అభ్యంతరాలు తెలుపకుండా ఈ బిల్లుని లేదా ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగే విధంగా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంతో పాటు ఇంకొక మాట తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ప్రక్రియకు సహకరించవలసిందిగా కోర్టుకు సంబంధించిన విషయం ఉంటే కూడా ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ గారికి వాళ్ళ వాదనలు కూడా వాళ్ళ న్యాయమూర్తుల ద్వారా వినిపించి ఈ ప్రక్రియను ముందుకు కొనసాగి తీసుకుపోవాలని కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. లేదు భయ్యా चलो हिंदी में वाले लो మాట్లాడు కానీ హిందీలో చెప్పాలి అది హిందీలో చెప్పాలా మేము హిందీ అంటే హిందీ ఛానల్ చెప్తామని రైట్